పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు వింత దశకు చేరుకుంది. అటు పూర్తిస్థాయి శాంతి చర్చలు లేవు, ఇటు ప్రత్యక్ష యుద్ధము లేదు. కేవలం మైండ్ గేమ్స్, ఒత్తిళ్లు, వ్యూహాత్మక ఎత్తుగడల మధ్య ప్రమాదకరమైన నిరీక్షణ కొనసాగుతుంది. ఒకరోజు చర్చలపై వార్తలు వస్తుంటే మరుసటి రోజే యుద్ధ విమాన వాహక నౌకలు సముద్రంలో మోహరిస్తున్నాయి. వాషింగ్టన్ ఓపిక పడుతున్నామని చెబుతూనే ఇరాన్ వైపు ఒక్క నౌక కూడా కదలకుండా ఉక్కు దిగ్బంధనం విధిస్తోంది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కూడా వెనక్కి తగ్గడలేదు. హర్ముజ్ జలసంధిపై పట్టు కోల్పోకుండానే చర్చలకు సై అంటున్నాడు. ఇరాన్ మెడలు వంచేందుకు ట్రంప్ వేస్తున్న స్కెచ్ ఏంటి? 9వ వారంలో సంక్షోభం శాంతి వైపు వెళ్తుందా? శాంతి చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? వాచ్ ది స్టోరీ. ఇరాన్పై మళ్ళీ అమెరికా దాడికి ప్లాన్ చేసిందా? మరో యుద్ధ నౌక ఇరాన్ తీరానికి ఎందుకొచ్చింది? మళ్ళీ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైందా? పశ్చిమాసియా సంక్షోభం 9వ వారంలోకి అడుగుపెట్టింది. కానీ శాంతి మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కొన్ని రోజులుగా ప్రపంచం గందరగోళ పరిస్థితులను చవిచూస్తోంది. ఒకరోజు చర్చలకు ఓకే అంటే మరుసటి రోజు యుద్ధ విమానాలు యాక్షన్లోకి దిగుతున్నాయి. తాము ఓపికగా ఉన్నామని వాషింగ్టన్ ఒకవైపు చెబుతోంది. మరోవైపు ఇరాన్కు గడువు ముగిసిపోతుందంటూ వార్నింగ్స్ ఇస్తోంది. ఇరుపక్షాలు దౌత్యం గురించి మాట్లాడుతూనే యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ ఘర్షణ ఒక వింతైన దశకు చేరుకుంది. అటు పూర్తిస్థాయి శాంతి లేదు, ఇటు ప్రత్యక్ష యుద్ధమూ లేదు. కేవలం ఒత్తిళ్లు, వ్యూహాత్మక ఎత్తుగడలు, ప్రమాదకరమైన నిరీక్షణ మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులేంటి? తాజాగా పాకిస్తాన్ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తన బృందంతో కలిసి ఇస్లామాబాద్కు చేరుకున్నారు. దీంతో రెండో విడత శాంతి చర్చలపై ఆశలు చిగురించాయి. వాస్తవానికి అమెరికా కూడా ఈ వారం ప్రారంభంలోనే తన బృందాన్ని పంపాల్సి ఉంది. కానీ ఇరాన్ వెనకడుగు వేయడంతో ఆ ప్రణాళికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే తాజా నివేదికల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ వారంలోనే 2 ప్రత్యేక ప్రతినిధులను పాకిస్తాన్కు పంపాడు. ఆ 2 ప్రత్యేక ప్రతినిధులు మరెవరూ కాదు, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, అల్లుడు జార్నెడ్ కుష్నర్. అయితే పాకిస్తాన్ పర్యటన లిస్టులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లేకపోవడం విశేషం. దీన్ని బట్టి చర్చలు తిరిగి పట్టాలెక్కినట్టు ప్రస్తుతానికి అనిపిస్తోంది. కానీ చర్చలు పునఃప్రారంభమైనంత మాత్రాన ఫలితాలు సానుకూలంగా వస్తాయన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇరుపక్షాలు ఎక్కడ తొందరపడడం లేదు, అలా అని తమ దూకుడును తగ్గించుకోవడం లేదు. వాషింగ్టన్ వైఖరి స్పష్టంగా ఉంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఇరాన్కు ఒక మంచి ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని తాజాగా హెగ్సెత్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు బంతి ఇరాన్ కోర్టులోనే ఉందని అమెరికా రక్షణ మంత్రి క్లారిటీ ఇచ్చాడు. ఇరాన్కు ప్రపంచం శాంతిని బహుమతికి ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. అమెరికాకు ఇరాన్ దగ్గర కావలసిన సమయం ఆసనమైందని వివరించాడు. తాము ఒప్పందం విషయంలో తొందరపడడం లేదని అమెరికా రక్షణ మంత్రి తెలిపాడు. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిరోజు చెబుతున్నారని వెల్లడించాడు. చర్చల వేదికపై ఇరాన్ తెలివైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు హెగ్సెత్ చెప్పాడు. అంతేకాకుండా ఇరాన్కు హెగ్సెత్ వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. ధైర్యవంతుడైన అధ్యక్షుడు చేపట్టిన ఈ యుద్ధం నేటికి కొత్త దశలో కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఇరాన్పై అమెరికా దిగ్బంధనం గంట గంటకు మరింత పట్టు బిగిస్తుంది అన్నాడు. ఇరాన్ వైపునకు ఏ నౌకను వెళ్లనీయమని, అటు నుంచి బయటకు రానియమని అమెరికా రక్షణ మంత్రి తేల్చి చెప్పాడు. ఒక్కసారి తాజా పరిణామాలను గమనించండి. ఏప్రిల్ 12న తొలి విడత శాంతి చర్చలు విఫలమయ్యాయి. నాటి నుంచి ఇరాన్ పోర్ట్లను అమెరికా నేవీ దిగ్బంధాన్ని విధించింది. ఇరాన్ను తిరిగి చర్చల టేబుల్ వద్దకు రప్పించడానికి టెహ్రాన్ను ఆర్థికంగా ఒత్తిడి పెంచి దీన్ని అస్త్రంగా వాడుకుంటోంది. అమెరికా విధించిన ఈ దిగ్బంధనం రోజురోజుకి బలోపేతం అవుతుందని అమెరికా రక్షణ మంత్రి చెబుతున్నాడు. ఓమన్ గల్ఫ్ నుంచి హిందూ మహాసముద్రం వరకు తమ నౌకాదళం ఎలాంటి రాజీ పడకుండా ఆంక్షలను అమలు చేస్తుందని హెగ్సెత్ స్పష్టం చేశాడు. అయితే కేవలం హెగ్సెత్ మాత్రమే కాదు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే ధోరణిని ప్రదర్శిస్తున్నాడు. ఇరాన్తో ఒప్పందం కోసం తానేమీ ఆరాటపడడం లేదని ట్రంప్ తేల్చి చెప్పాడు. ఇరాన్ స్పందన కోసం ఎంతకాలం ఎదురు చూస్తారన్న ప్రశ్నకు ట్రంప్ స్పందించాడు. ఇరాన్ ఒప్పందం కోసం తమకు ఆరాటం ఏమీ లేదు అన్నాడు. వియత్నాం యుద్ధంలో 18 ఏళ్లు పోరాడిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇరాక్లోనూ ఎన్నో ఏళ్లు గడిపామన్నాడు. రెండో ప్రపంచ యుద్ధం గురించి చెప్తే అది చాలా పెద్దదని, అందులో 5 ఏళ్ల పాటు అమెరికా పోరాడిందని ట్రంప్ స్పష్టం చేశాడు. కొరియా యుద్ధం 7 ఏళ్లు సాగిన విషయాన్ని వెల్లడించాడు. ఇరాన్ యుద్ధం మొదలై కేవలం 6 వారాలే అయిందన్న విషయాన్ని వివరించాడు. ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో అన్న దానిపై గత కొన్ని వారాలుగా వైట్ హౌస్ వరుస ప్రశ్నలను ఎదుర్కొంటోంది. మరోవైపు చమురు మార్కెట్లు ఆందోళనలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ రవాణా వ్యవస్థ దెబ్బతింటోంది. ఈ క్రమంలో అమెరికా మిత్ర దేశాలు సైతం ఈ విషయంలో స్పష్టత కోరుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం నిరీక్షించడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఇరాన్ను ఒత్తిడికి గురి చేయాలనే లక్ష్యమే కనిపిస్తోంది. అయితే ఒక విషయంలో మాత్రం ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారు. ఇరాన్పై అణు ఆయుధాలను ప్రయోగించే అవకాశాన్ని ట్రంప్ పూర్తిగా తోసిపుచ్చారు.
ఇరాన్పై అణు ఆయుధాలను ప్రయోగిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ ఘాటుగా సమాధానమిచ్చాడు. తమకు అణ్వాయుధాలతోటి అవసరం లేదన్నాడు. ఎందుకు ఇలాంటి తెలివి తక్కువ ప్రశ్న అడుగుతున్నారంటూ రివర్స్ ఫైర్ అయ్యాడు. కేవలం సాంప్రదాయ యుద్ధ పద్ధతిలో ఇరాన్ను పూర్తిగా దెబ్బతీశామని ట్రంప్ చెప్పాడు. అణ్వాయుధాలను ఎవరూ ఎప్పుడూ ఉపయోగించకూడదని ట్రంప్ తేల్చేశాడు. ట్రంప్ ఇచ్చిన క్లారిటీతోటి ఒక పెద్ద భయం మాయమైంది. కానీ ఈ వ్యాఖ్యలు యుద్ధం ముఖ చిత్రాన్ని మార్చేయలేవు. ఎందుకంటే వాషింగ్టన్ ఒకవైపు దౌత్యం గురించి మాట్లాడుతున్నా, మరోవైపు చర్చలు విఫలమైతే ఏం చేయాలనే దానికి సన్నద్ధమవుతుంది. ఒకవేళ శాంతి ప్రయత్నాలు బెడిసికొడితే ఇరాన్ సైనిక సామర్థ్యాలపైన దాడులకు చేయడానికి పెంటగాన్ కొత్త యుద్ధ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ పరిసరాల్లో ఇరాన్ ఫాస్ట్ అటాక్ బోట్లు, మైన్లను పేర్చే నౌకలు, తీర ప్రాంత ఆస్తులే లక్ష్యంగా అమెరికా వ్యూహరచన చేస్తోంది. అమెరికా రవాణా నౌకలకు ఆటంకం కలిగించడానికి ఇరాన్ ఉపయోగిస్తున్న ఆయుధాలనే దెబ్బతీయాలని భావిస్తోంది. హర్ముజ్ జలసంధిలో మైన్లను వేయడానికి, నౌకల రాకపోకలను అడ్డుకోవడానికి ప్రయత్నించే ఇరాన్ ఫాస్ట్ బోట్లను ధ్వంసం చేయాలని ట్రంప్ ఆదేశించాడు. అంతేకాదు, అవసరమైతే కాల్చివేయాలని అమెరికా నౌకాదళానికి అధ్యక్షుడు సూచించాడు. తమ కమాండర్లకు స్పష్టమైన యుద్ధ విమానాలు ఉన్నాయని ట్రంప్ చెప్పుకొచ్చాడు. సముద్రంలో ఇరాన్ మైన్లు వేసిన అమెరికా వాణిజ్య నౌకలకు, సైనిక దళాలకు ముప్పు కలిగించినా తక్షణమే వాటిని నాశనం చేస్తామని తేల్చి చెప్పాడు. దీనికి తగ్గట్టుగానే యుద్ధ సన్నద్ధత ఇప్పటికే మొదలైంది. పశ్చిమాసియాకు 3వ యుద్ధ విమాన వాహక నౌకను అమెరికా పంపింది. దాని పేరు USS జార్జ్ H.W. బుష్. అప్పటికే అక్కడ ఉన్న USS అబ్రహం లింకన్, USS జెరాల్డ్ ఫోర్డ్ నౌకలతో జతకట్టనుంది. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో అమెరికా చేపట్టిన అతిపెద్ద నౌకాదళ మోహరింపు ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే USS జార్జ్ బుష్ కేవలం సాధారణంగా పర్యటన కోసం రావడం లేదు. వ్యూహాత్మకంగా ఇరాన్ను హెచ్చరించేందుకు వస్తోంది. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు యుద్ధ తీవ్రతను పెంచగలమని ఇరాన్కు అమెరికా స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా తన సందేశాన్ని జాగ్రత్తగా వినిపిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కిన్ మాట్లాడుతూ దేశంలో ఎలాంటి విభజనలు లేవని స్పష్టం చేశారు. ఇక్కడ మొండివాదులు, మితవాదులు ఎవరూ లేరన్నారు. అందరూ ఇరానియన్లే అని ఇరాన్ అధ్యక్షుడు తేల్చి చెప్పాడు. ఇరాన్ పాలకుల్లో తీవ్రమైన చీలికలు వచ్చాయన్న ట్రంప్ వ్యాఖ్యలకు పెజెష్కిన్ కౌంటర్ ఇచ్చాడు. ఇరాన్ ముక్కలైందని, తెహ్రాన్ నిర్ణయాలు తీసుకోలేదని వింటున్న మాటలన్నీ కేవలం ఊహాలు మాత్రమేనని పెజెష్కిన్ కొట్టిపారేశాడు. మొత్తానికి చర్చలు ప్రారంభం కాకముందే ఇరాన్ తన ఐక్యతను, స్థిరత్వాన్ని, నియంత్రణను చాటుకోవాలని చూస్తోంది. అదే సమయంలో హర్ముజ్ జలసంధిపై తనకున్న పట్టును చర్చలో ఒక తురుపు ముక్కగా వాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అణు అంశం ఇక ఏమాత్రం చర్చలో ప్రధానాంశం కాబోదని మనకు అర్థమవుతోంది. దానికి బదులుగా దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా యుద్ధాన్ని ముగించడమే ఇప్పుడు అమెరికా ప్రధాన లక్ష్యం. ఇరాన్ మొదటి నుంచి చెబుతున్నట్లుగా పరిహారం, హర్ముజ్ జలసంధి వ్యవహారం, ఆంక్షల ఎత్తివేత వంటి కీలక డిమాండ్లు చేస్తోంది. అన్ని రంగాల్లో యుద్ధానికి ముగింపు పలికే దిశగా మొదటి అడుగు పడితేనే ఈ కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మరి ఇక్కడి నుంచి పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది ఇప్పుడు ఇస్లామాబాద్లో జరిగే పరిణామాలపై ఆధారపడి ఉంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి పర్యటన నిజమైన చర్చలకు దారితీస్తుందా? వాషింగ్టన్ తన ఒత్తిడి వ్యూహాన్ని సడలిస్తుందా? ఇరుపక్షాలు హెచ్చరికలతోనే తమ వాదనలు కొనసాగిస్తాయా? 9వ వారం సంక్షోభంలో పురోగతి కనిపిస్తుందా? లేదంటే మరింత ప్రతిష్టంభనకు దారితీస్తుందా? రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోనుంది.